హాయ్ హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు రాధే థ్రెడ్ బ్యాంగిల్స్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఇవాళ మన వీడియోలో వచ్చేసి బ్రేస్లెట్ మేకింగ్ అయితే చూద్దాము. ఇది వచ్చేసి చాలా బేసిక్ మోడల్ అనమాట. సో దీనికోసం అని నేను బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను చూడండి. సో ఇవి వచ్చేసి షైనింగ్ ఉంటాయి అన్నమాట. ఈ బ్లాక్ బీడ్స్ ఇవి వచ్చేసి 8mm బీడ్స్. ఇవి అదేవిధంగా వచ్చేసి సేమ్ ఈ బీడ్స్లోనే సేమ్ అదే సైజ్ అనమాట. ఇవి వచ్చేసి మ్యాట్ బీడ్స్ అనమాట. కలర్ చూడండి, ఇది షైనీ ఏమి ఉండదు అనమాట. ఈ మ్యాట్ బీడ్స్ ఇవి వచ్చేసి షైనీగా ఉంటాయి చూడండి. మీకు ఆ వేరియేషన్ బాగా తెలుస్తుంది కదా. అదేవిధంగా నేను 2 టైప్స్ ఆఫ్ ఎలాస్టిక్ తీసుకుంటున్నాను అనమాట మీకు చూపించడానికి. సో నేను నార్మల్గా 2 యూస్ చేస్తూ ఉంటాను. సో మీకు ఎంత స్ట్రెచ్ ఉంటుంది ఇది ఏం చూద్దాం. ఇది వచ్చేసి క్రిస్టల్ టెక్ అనమాట. నేను వచ్చేసి 0.6 సైజ్ తీసుకున్నాను. వచ్చేసి సైజ్ చూడండి, స్ట్రెచ్ ఎలా స్ట్రెచ్ అవుతుందో చూడండి, చూసారు కదా. సో ఇది నార్మల్గా స్ట్రెచ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఇది కొద్దిగా అయినా సరే చాలా స్ట్రెచ్ అవుతుంది. సేమ్ అదే సైజ్ అనమాట. ఇది బ్రేస్లెట్ మేకింగ్కి ఈ రౌండ్ ఎలాస్టిక్ అయితే తీసుకుంటున్నాను. ఇది అప్రాక్సిమేట్గా 9 ఇంచెస్ ఉంటుంది అనమాట. సో బ్రేస్లెట్ మేకింగ్ అనేది స్టార్ట్ చేసేద్దాము. మనం 2 ఎడ్జెస్ హోల్డ్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే ఒక సైడ్ వేస్తుంటే ఇంకొక సైడ్ బయట వచ్చేస్తాయి అనమాట. సో అందుకోసమని నేను ఒక సైడు గట్టిగా పట్టుకుంటున్నాను. ఇలా వేలు మధ్యలో పెట్టి ఇలా ఫోల్డ్ చేసామంటే అసలు ఇంకా మనకు బయట వచ్చే ఛాన్స్ లేదనమాట. చూసారు కదా, నేను లాగి కూడా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఇంకొక సైడ్ నుంచి మనం బీడ్స్ అనేవి ఎక్కించుకోవాలన్నమాట. సో నేను మొత్తం 22 బీడ్స్ వేస్తాను. నార్మల్ ఒక హ్యాండ్కి, మీడియం సైజ్ హ్యాండ్కి 22 బీడ్స్ సరిపోతుంది. ఇంకొద్దిగా చిన్న హ్యాండ్ అయితే 20 సరిపోతుంది అనమాట ఈజీగా. లేకపోతే హ్యాండ్ సైజుని బట్టి కూడా మనం బ్రేస్లెట్కి బీడ్స్ అనేవి ఎక్కించుకోవచ్చు అనమాట. చూసారు కదా, నేను ఇప్పుడు అన్నీ వేసాను, 9 వేసాను. సో ఓవరాల్గా నేను 22 వేస్తున్నాను. మొత్తం వేసి నేను మీకు చూపిస్తాను ఇప్పుడు. సో మొత్తం 22 బీడ్స్ అయితే నేను వేసేసానండి. బ్రేస్లెట్ మేకింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ వచ్చేసి దానికి వేసే ముడి అనమాట. ముడి మనం సరిగా వేయకపోతే ఈజీగా జారిపోతుంది ఈ రౌండ్ ఎలాస్టిక్ అనేది. ఇప్పుడు మనం ఊడిపోకుండా నాట్ ఎలా వేసుకోవాలో చూద్దాము. ఇది వచ్చేసి నేను 2 ఎడ్జెస్ కలిపి పట్టుకున్నాను కదా, చూసారు కదా. ఇది లెఫ్ట్ హ్యాండ్లో ఎలాస్టిక్, ఇది రైట్ హ్యాండ్లో ఎలాస్టిక్. లెఫ్ట్ హ్యాండ్లో ఉండే ఎలాస్టిక్ కింద పెట్టండి, అదేవిధంగా రైట్ హ్యాండ్లో ఉండే ఎలాస్టిక్ పైన పెట్టండి. ఇప్పుడు ఏదైతే నేను నా రైట్ హ్యాండ్ ఎడ్జ్ పట్టుకో ఉన్నానో దాన్ని 2 రౌండ్స్ లోపలికి చుట్టండి. ఇలా 1 2. చూసారు కదా ఎలా ఉందో చూడడానికి. ఇలా వస్తుంది అన్నమాట స్ట్రక్చరు. సో దాన్ని కొద్దిగా టైట్గా లాక్కోండి దగ్గరికి. లాక్కున్న తర్వాత ఏదైతే ఇప్పుడు నా రైట్ హ్యాండ్లో ఉందో ఆ రైట్ హ్యాండ్ దాన్ని పైన పెట్టండి. లెఫ్ట్ హ్యాండ్ ఎలాస్టిక్ని పైన పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా లోపలికి చుట్టండి దాన్ని 2 సార్లు. సేమ్ ఇందాక ఎలా చుట్టామో అలాగే 2 సార్లు చుట్టండి. చుట్టిన తర్వాత సేమ్ ఇందాక మనం ఫస్ట్ 2 రౌండ్స్ వేసినప్పుడు ఎలాగైతే చూసామో ఇక్కడ కూడా స్ట్రక్చర్ అలాగే వస్తుంది అనమాట. చూడండి, చూసారు కదా. సో ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది, ఇక్కడ ఒక స్ట్రక్చర్ ఉంది. వాటిల్ని మనం ఇప్పుడు దగ్గరికి చేయాలి. ఎలాస్టిక్ని లాగేటప్పుడే టైట్ చేసుకోండి, లేకపోతే బ్రేస్లెట్ అనేది లూజ్గా అనిపిస్తుంది అనమాట. చూసారు కదా, చాలా టైట్గా లాగండి. అదేవిధంగా లోపల నుంచి పట్టుకొని కూడా ఇక్కడ కూడా టైట్గా లాగండి. మళ్ళీ ఒకసారి టైట్గా లాగితే సరిపోతుంది అన్నమాట. సో మనకి ఇప్పుడు బ్రేస్లెట్ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఆల్మోస్ట్ అని ఎందుకన్నానంటే ఇంకా మనం ఈ ఎడ్జెస్ అనేవి కట్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఇది కట్ చేయడానికి ఈ సిజర్ తీసుకుంటున్నాను. సో మనకి బ్రేస్లెట్ రెడీ అయిపోయింది అనమాట. సో ఈ నాట్ మనకి కనిపించకూడదు అనుకుంటే జస్ట్ ఆ బీడ్ లోపలికి అలా అనేస్తే మనం ఎక్కడ నాట్ వేసామో కూడా కనిపించదు అనమాట. ఇప్పుడు ఈ బ్రేస్లెట్ అయితే స్ట్రెచ్ చేసి చూపిస్తాను, మనకి ఎంత లెంత్ వరకు స్ట్రెచ్ అవుతుంది అనేసి. చూడండి, బీడ్కి మధ్యన చాలా దూరం అయితే వస్తుందన్నమాట. చేతికి కూడా చాలా ఈజీగా దొరుకుతుంది అనమాట. చూసారు కదా. ఇప్పుడు బ్రేస్లెట్ మేకింగ్కి నేను ఈ ఎలాస్టిక్ అయితే తీసుకుంటున్నాను.
చూడండి ఎంత దూరం స్ట్రెచ్ అవుతుందో, ఆయన తెగదనమాట. చాలా దూరం స్ట్రెచ్ అవుతుంది, చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటుంది. సో ఇప్పుడు బ్రేస్లెట్ మేకింగ్కి నేను మళ్ళీ ఒక 9 ఇంచెస్ తీసుకున్నాను. ఇది ఒక సైడ్ హోల్డ్ చేసేసుకున్నాను, ఇంకొక సైడ్ నుంచి బీడ్స్ అనేవి వేస్తున్నాను. సో టోటల్గా 22 బీడ్స్ వేస్తున్నాను అనమాట. 22 బీడ్స్ అనేవి ఈజీగా ఎవరికైనా సరిపోతాయి. కొద్దిగా పెద్ద హ్యాండ్ ఉందంటే ఒక 2 బీడ్స్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. మొత్తం బీడ్స్ ఎక్కించిన తర్వాత చూపిస్తాను మీకు. 22 బీడ్స్ అయితే ఎక్కించేసాను అనమాట. సేమ్ ఇందాక ఈ బ్రేస్లెట్కి ఎలాగైతే మనం నాట్ వేసుకున్నామో సేమ్ ఇదే బ్రేస్లెట్కి కూడా ఇలాగే నాట్ వేసుకుంటాం అనమాట. సేమ్ చూడండి, 1 2 రౌండ్స్ వేసిన తర్వాత ఇదిలా కట్టుకొని మన బ్రేస్లెట్ మేకింగ్ అంతా ఈ నాట్ పైనే బేస్ అయి ఉంటుంది అనమాట. సో మనం నాట్ ఎంత గట్టిగా వేసుకుంటే ఈ బ్రేస్లెట్ అనేది అంత స్ట్రాంగ్గా ఉంటుంది. చూసారు కదా. సో నేను 2 గట్టిగా పట్టుకున్నాను, అదేవిధంగా స్ట్రెచ్ చేసి లాగుతున్నాను. సో నాట్ అయితే వేసేసాము. ఇప్పుడు దీనికి ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేస్తున్నాను. సో మనకి ఇంకో బ్రేస్లెట్ కూడా రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడైతే ఇది కూడా స్ట్రెచ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఎంత స్ట్రెచ్ అవుతుందో, బీడ్కి చాలా దూరం ఉందన్నమాట. ఇది చాలా స్ట్రాంగ్, అదేవిధంగా స్ట్రెచ్ కూడా చాలా ఎక్కువ దూరం అవుతుంది అనమాట. సో మనకి 2 బ్రేస్లెట్స్ అనేవి రెడీ అయిపోయి నేను మీకు వేసి కూడా చూపిస్తాను. చూడండి, చూసారు కదా. ఇంకోటి కూడా వేసి చూపిస్తున్నాను, 2 కంపేర్ చేసుకోవచ్చు మీరు. ఇది వచ్చేసి గ్లాస్ బీడ్స్, ఇది వచ్చేసి మ్యాట్ బీడ్స్. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. బ్రేస్లెట్ మేకింగ్కి నేను నార్మల్గా యూజ్ చేసే సైజ్ వచ్చేసి 0.6 అనమాట. ఇది రౌండ్ అయినా సరే లేకపోతే ఫ్లాట్ అయినా సరే ఈ ఎలాస్టిక్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. స్ట్రాంగ్ ఉంటుంది, అలాగే స్ట్రెచ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇదండి బ్రేస్లెట్ మేకింగ్ బేసిక్. ఓన్లీ నేను మీకు బ్లాక్ బీడ్స్లో చూపించాను అనమాట. ఇందులో కలర్స్ అయితే చాలా ఉన్నాయి, సైజెస్ ఉన్నాయి. దీంట్లోనే క్రాక్ బీడ్స్ ఉన్నాయి, అదేవిధంగా మ్యాట్ బీడ్స్ ఉన్నాయి, మార్బల్ బీడ్స్ ఉన్నాయి. సో ఇలా చాలా బీడ్స్ ఉన్నాయన్నమాట బ్రేస్లెట్ మేకింగ్కి. ఇవి వచ్చేసి బ్రేస్లెట్ చాంప్స్ అండి. నెక్స్ట్ వీడియోలో మనం ఈ చాంప్స్ వేసి ఎలా బ్రేస్లెట్ మేక్ చేసుకోవాలో చూద్దాము. చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాంప్స్ ఉన్నాయి విత్ డిఫరెంట్ కలర్స్. సిరామిక్లో ఉన్నాయి, ఆ తర్వాత స్టార్ ఫిష్, బటర్ఫ్లై, పాండా, షీషెల్, టెడీ బేర్, ఐస్ క్రీమ్ బకెట్, హార్ట్, లీఫ్, కిటీ క్యాట్, ఐస్ క్రీమ్ బకెట్, చెర్రీ, ర్యాబెట్. సో ఇలా చాలా డిఫరెంట్ టైప్ చాంప్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వీడియోలో వీటితో మనం బ్రేస్లెట్ ఎలా మేక్ చేసుకోవాలో చూద్దాము. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.